ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మళ్ళీ యూటర్న్ తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. వైఎస్ఆర్ నుంచి చంద్రబాబు వరకు, జగన్మోహన్ రెడ్డి నుంచి నారా లోకేష్ వరకు అందరూ విపక్షంలో ఉండగా అధికారం కోసం పాదయాత్ర చేసినటువంటి నాయకులే. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాత పంద అనుసరించాలి అనే దానికి సిద్ధమవుతున్నారు. 2016 నుంచి 18 వరకు ఆంధ్రప్రదేశ్లో ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ఆయన సాగించినటువంటి పాదయాత్ర రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ అయింది, అనేక రకాల సానుకూల ఫలితాన్ని ఇచ్చింది. 2019లో అధికారం చేజిక్కించుకోవడానికి ఉపయోగపడింది. దాంతో ఇప్పుడు మళ్ళీ ఆయన పాదయాత్ర బాట పట్టబోతున్నారు. 2024 సాధారణ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాభవానికి గుర్తయింది. కనీసంగా ప్రతిపక్ష హోదా కూడా సాధించలేనటువంటి స్థితికి దిగజారిపోయింది. 11 సీట్లకు పరిమితమైపోయి కుదేలైనటువంటి పార్టీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందా అనేటువంటి సందేహాలు చాలా మందిలో కనిపించాయి. అయితే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి పార్టీని పట్టాలెక్కించే ప్రయత్నంలో ఉన్నారు. పార్టీ కేడర్కి మళ్ళీ చేరువు కావాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ వర్కర్లందరినీ గాడిలో పెట్టే పనిలో ఉన్నారు. దానికి తగ్గట్టుగా వివిధ సమీక్షా సమావేశాల్ని తన తాడేపల్లి పార్టీ కార్యాలయం కేంద్రంగా నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలోనే 2027 నుంచి తాను పాదయాత్ర చేయబోతున్నాను అంటూ తన పార్టీ నాయకుల ముందు జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు. చాలా కీలకమైనటువంటి వ్యవహారం. 2004కు ముందు అధికారం కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినటువంటి పాదయాత్రతో ఇలాంటి ట్రెండ్ మొదలైంది. ఆ తర్వాత 2012లో చంద్రబాబు నాయుడు కూడా సుదీర్ఘ దూరం పాటు పాదయాత్ర సాగించారు. ఆ తర్వాత 2016-18 మధ్య జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నడిచింది. మొన్న 2022-23 కాలంలో నారా లోకేష్ పాదయాత్ర సాగింది. ఇలా ప్రతి నాయకుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేయడం ద్వారా అధికారం చేజిక్కించుకోవచ్చు అనేటువంటి ఒక అంచనాకి రావడానికి ఈ పరిణామాలన్నీ కారణమయ్యాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా 2029లో తాను అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా మళ్ళీ పాదయాత్ర చేయాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చినట్టుగా కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగా 2027 నుంచి పాదయాత్ర చేయబోతున్నట్టుగా ఆయన ప్రకటించారు. దానికి ముందుగా పార్టీ ప్లేనరీ సమావేశాలు కూడా నిర్వహించబోతున్నట్టుగా వెల్లడించారు. వచ్చే ఏడాది గోదావరి జిల్లాలు కేంద్రంగా వైఎస్ఆర్సీపీ ప్లేనరీ సమావేశాలు నిర్వహించబోతున్నట్టుగా వెల్లడించారు. ప్లేనరీ తర్వాత పాదయాత్రకి పూనుకునేదానికి తగ్గట్టుగా జగన్మోహన్ రెడ్డి సన్నాహాలు చేసుకుంటున్నారు. మరి ఈసారి ఈ పాదయాత్ర ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది, ఓటర్ల మీద ఏ రీతిన ప్రభావితం చేస్తుంది, ముఖ్యంగా ప్రజల్లో ఉండాలి అనే దానికి తగ్గట్టుగా ఈ పాదయాత్ర కార్యక్రమానికి రూపకల్పన చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆశిస్తున్నటువంటి ఫలితాలు సాధించగలరా, లేకుంటే ఎలాంటి దిశగా ఈ రాజకీయాలు సాగడానికి జగన్ పాదయాత్ర కారణమవుతుంది చూద్దాం మరి.